నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్. మరి ఈరోజు చూసుకున్నట్లయితే వివాదాస్పదమైన వక్ఫ్ సవరణ బిల్లు పైన అయితే పార్లమెంటులో చర్చ జరగనుంది. ఎలా అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేయాలని చూస్తుంది. మరి విపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. మరి మొత్తానికి ఏం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మరి మొత్తానికి వక్ఫ్ బిల్లుపై అయితే ఈరోజు పార్లమెంట్లో చర్చ జరగనుంది సార్. మరి అసలు ఏమంటారు, వక్ఫ్ బిల్లు తోటి వచ్చే లాభాలు ఏమంటారు? మరి టీడీపీ ఎందుకని సపోర్ట్ చేస్తుంది? మరి టీడీపీ కోరిన 4 సవరణలు ఏంటి? 4 సవరణలతో ముస్లింలకు ఏ విధంగా సహాయం చేరనుంది? మీరేమంటారు సార్? ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఇవాళది కాదు. ఇదేంటి, దేశంలో చాలా ఎన్నో సంవత్సరాలుగా ఇది జరుగుతున్న అంశమే. అసలు వక్ఫ్ చట్టం అనేది అది ఎప్పుడో 1954లో తీసుకొచ్చారు. దానికి అనేక సవరణలు చేశారు. ఇది 1995లో సవరణ చేశారు, 2013లో సవరణలు చేశారు. ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ఇవాళ లోక్సభలో మరి చర్చ, రేపు రాజ్యసభలో దాన్ని పెడతారు. దీనిపైన ఆల్రెడీ జేపీసీ వేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. 31 మంది సభ్యులతో జేపీసీలో వీళ్ళందరూ ఉన్నారు. జేపీసీకి దగ్గర దగ్గర ఒక 286 విజ్ఞప్తులు అవి వచ్చాయి. అసలు మొత్తం ఒక 96 లక్షల విజ్ఞప్తులు వచ్చాయి. 44 సవరణలు చేశారు. 44 సవరణల్లో జేపీసీ 14 సవరణల్ని ఆమోదించింది. కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదించింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముస్లిం సమాజం ఎక్కడుంది, ఏం చేసింది? ఇప్పుడు నిరసన ప్రదర్శనలను, ఇప్పుడు ఏదో బ్లాక్ ఫ్లాగ్స్తోనో లేకపోతే బ్లాక్ స్టిక్కర్స్తోనో ఇవాళ రోడ్ల మీదకి రావడం కాదు కదా. దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లు సవరణ పైన చర్చ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి అంగీకారాలు తెలిపి ఇప్పుడేదో కొంతమంది రాజకీయ లాభాల కోసం రోడ్లకు ఎక్కటం అది సరైంది కాదు. ఏది డిబేట్ జరగాలి. విస్తృత సమాజ లాభాల కోసం మనం ఏంటి, ఇవాళ జేపీసీకి మరి ఈ సమావేశాల్లో 14 సమావేశాలకు వెళ్ళాడు. ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. మరి డీకే అరుణ 12 సమావేశాలకు వెళ్ళింది, బీజేపీ ఎంపీ. లావు కృష్ణదేవరాయలు 11 మీటింగ్స్కి అటెండ్ అయ్యాడు. వీళ్ళంతా జేపీసీ మెంబర్స్, జాయింట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్లుగా. బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఇంత బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడు వైసీపీ ఏం చేసింది? జేపీసీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. విజయసాయిరెడ్డి ఎన్ని సమావేశాలకు వెళ్ళాడు? జేపీసీ మెంబర్గా ఇవాళ విజయసాయిరెడ్డి మనం చూసాం. ఈ పూట రాజీనామా చేస్తే చేసి ఉండొచ్చు ఆ పార్టీకి. గతంలో జగన్మోహన్ రెడ్డి అనుచరుడుగా అనేక సమావేశాలకు అతను వెళ్ళినప్పుడు వక్ఫ్ బిల్లుపై సవరణ జేపీసీ సమావేశాలకి కేవలం 4 సమావేశాలకు ఎందుకు వెళ్ళాడు? వాళ్ళేమో 14 సమావేశాలకు వెళ్ళడం ఏంటి? విజయసాయిరెడ్డి 4 సమావేశాలకు వెళ్ళి 10 డొమ్మా కొట్టడం అక్కడే అర్థమవుతుంది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ గోడ మీద పిల్లి వ్యవహారం. నిజంగా తెలుగుదేశం పార్టీ ముస్లింల పట్ల బాధ్యతతో ఇవాళ 5 సవరణలు చేసింది. వాళ్ళు ఇచ్చిన 5 సవరణల్ని ఆమోదించారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా దేశంలో ఈ వక్ఫ్ బోర్డు అనేది దానికి విస్తృత అధికారాలు ఇచ్చారు. ఏ మత సంస్థకు ఇవ్వనటువంటి అధికారాలు. కోర్టుల్లో కూడా సవాల్ చేయలేనంత పవర్ఫుల్ నిర్ణయాలు ఎవరివి? వక్ఫ్ బోర్డువి. అంత స్వతంత్ర ప్రతిపత్తి వక్ఫ్ బోర్డుకి ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఆర్మీ కన్నా, లేకపోతే ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్మీ, ఆ తర్వాత బిగ్గెస్ట్ ల్యాండ్ లార్డు వక్ఫ్ అన్నమాట. అంటే ఆర్మీ కన్నా, రైల్వే కన్నా మరి దీటుగా ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది దీనికి. దగ్గర దగ్గర 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే అన్యాక్రాంతం అయింది పోను. ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్న వక్ఫ్కి అసలు కోర్టులని మరి అధిగమించిన విశేష అధికారాలు ఎలా కల్పిస్తారు? అంటే ఏ బోర్డు అయినా, ఏ మత సంస్థ అయినా, ఏ పీఠం అయినా సరే, ఇప్పుడు అటు హిందూ కావచ్చు, ఇటు ముస్లిం కావచ్చు, అటు క్రిస్టియన్ కావచ్చు, అనేక మతాలు భారతదేశంలో ఉన్నప్పుడు
ప్రతి మతము కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాలని పాటించాలి. ప్రభుత్వమే వీటన్నిటికీ పెద్ద, కానీ ఏ మత సంస్థ ప్రభుత్వానికన్నా పెద్దది కాదు. భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఒక లౌకిక రాజ్యంగా చెప్పింది. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అంతే తప్ప ఈ సుప్రీమసీ ఏంటి? అక్కడ ఇవాళ ఈ వక్ఫ్ సవరణ బిల్లు వక్ఫ్ బోర్డు యొక్క అపరిమిత అధికారాలకి కట్టడి, అధికారాల నియంత్రణ, ఆ తర్వాత వక్ఫ్ బోర్డు కమిషనర్ కన్నా కూడా రెవెన్యూ ఆఫీసర్కే ఎక్కువ పవర్స్ ఇస్తూ, అంటే కలెక్టర్, జిల్లాలో ఎవరు ఈ భూ సంబంధిత అధికారి? కలెక్టర్ అన్నమాట. కలెక్టర్ కన్నా కూడా వక్ఫ్ బోర్డు కమిషనర్ ఎలా పెద్ద అధికారి అవుతాడు? అది సింక్ అవ్వట్లేదు. ఇట్లా వక్ఫ్ బోర్డులో లోపాలున్నమాట వాస్తవం. ఆ లోపాలను సవరించే దిశగా ఈ బిల్లును చూడాలి. నెక్స్ట్, వక్ఫ్ బోర్డులో అవినీతి మయమవ్వటం వాస్తవం. ఏది అక్కడ కొంతమంది గుత్తాధిపత్యం, ఇది ఎవరో చెప్తుంది కాదు, ముస్లింలే వక్ఫ్ బోర్డులో అవకతవకలకి అవినీతికి ధ్వజమెత్తిన పరిస్థితి. ఇప్పుడు ఇచ్చిన ఆ సవరణల్లో కూడా ఏది ఈ విజ్ఞప్తుల్లో కూడా 15 పిటిషన్లు ఎవరేసినవి? ముస్లింలు వేసినవి. వక్ఫ్ బోర్డులో అవినీతి కుంభకోణాల గురించి వక్ఫ్ బోర్డు అధికారాల కట్టడి పైన 15 పిటిషన్లు ముస్లింలే దాఖలు చేశారంటే ఇది ముస్లింలే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్తగా తెస్తున్నటువంటి ఈ సవరణ బిల్లులో మరో గొప్ప ముఖ్యమైన అంశం ఏంటి? మహిళల భాగస్వామ్యం. వక్ఫ్ బోర్డు సభ్యులలో మహిళల ప్రాతినిధ్యం. ఇది ఇప్పటిది కాదు, ఏది గతంలో కూడా మనం చూసాం. ట్రిపుల్ తలాక్ బిల్లు బీజేపీ ప్రభుత్వం మోడీ 1.0లో మనం చూసాం. ఆ ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చినప్పుడు అప్పుడు కూడా గోల దుమారం. ఏది ముస్లిం పర్సనల్ లాలో కేంద్రం ఎంటర్ అవుతోందంటూ ధ్వజమెత్తారు. కానీ ఏం జరిగింది? మళ్ళా మోడీ గెలిచాడు 2.0. అంటే ఏంటి? అప్పుడు ముస్లిం మహిళలంతా దాన్ని హర్షించారు. ఇప్పుడు వివాహం చేసుకున్నప్పుడు ఆ వివాహంలో భాగస్వామి మహిళ యొక్క అనుమతి లేకుండా, పర్మిషన్ లేకుండా నువ్వు ఏకస్వామ్యంతో ఎలా విడాకులు ఇస్తావు? అదేగా తలాక్ 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 అనేది. విడిపోవటం అనేది ఉమ్మడి ఆమోదయోగ్య నిర్ణయంతో విడిపోవాలి. అది ఏది పురుషుడైనా మహిళైనా. అంతే తప్ప పురుషాధిక్య సమాజం ఏంటి అనే దృష్టితో ముస్లిం మహిళలే ట్రిపుల్ తలాక్ నిర్ణయాన్ని ఆమోదించారు. ఏంటి? మోడీకి అండగా నిలిచారు. ఆ ట్రిపుల్ తలాక్ రద్దు అనేది ఇవాళ ఒక పెద్ద ముస్లిం సంస్కరణగా మరి ప్రజలు మళ్ళీ అతన్ని గెలిపించిన పరిస్థితి. ఇవాళ 3.0 అంటే ఏంటి? ముస్లిం మహిళలే బీజేపీకి ఓటేశారని అప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు ఇది కూడా ఏది? వక్ఫ్ సవరణ బిల్లు. యాక్చువల్గా దీన్ని మరి సవరణలు చేయాలా? ముస్లిం సమాజం ఇప్పుడు ఇందులో ఇంకొక చిన్న లిటిగేషన్ ఉంది. ఏంటి? ముస్లిమేతరులకు కూడా దీనిలో సభ్యత్వం. ఈ వక్ఫ్ బోర్డులో 2-3 ముస్లిమేతరులకు సభ్యత్వం కల్పించాలన్న ఒక ఇది పెట్టారు, క్లాజ్. అంటే మరింత పారదర్శకత కోసం వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటంటే దీనిలో ఇంకా ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ముస్లిమేతరులు కూడా దీన్ని ఓకే చేశారు కదా అనిపించుకోవటం కోసమో ఏమో. అది కాస్త ఏమైంది? ఇప్పుడు బూమ్రాంగ్ అవుతుంది, మిస్ఫైర్ అవుతుంది. ఎలా? ఒకవేళ వక్ఫ్ బోర్డులో 2-3 ముస్లిమేతరులను సభ్యులుగా పెడితే మరి మీ హిందూ బోర్డుల్లో హిందూయేతరులను పెడతారా? క్రిస్టియన్ కమిటీల్లో మరి క్రిస్టియనేతరులను పెడతారా? ఇట్లా ఒక కందిరీగల తుట్టే కదిలిస్తున్న దీంట్లో ఈ సవరణకి మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు ఇవాళ లోక్సభలో బీజేపీకి ఉన్న బలం, దాని మిత్రపక్షాల బలం, ఎన్డీఏ బలం ఎట్లా చూసుకున్నా ఇది ఒక 280 మందో ఏమో దీన్ని మరి ఓట్ చేస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఇప్పుడు వాళ్ళకి 292 ఏమో ఉంది బలం. ఇంకొక 13 మంది ఇంకెక్కువ వాళ్ళకి మద్దతు కూడా ఉందంటున్నారు. అంటే 295 ఓట్లతో లోక్సభలో ఇది ఆమోదం పొందుద్దన్న విశ్వాసంతో కేంద్రం ఉంది. రాజ్యసభలో కూడా అంతే.
119 ఏమో కావాలా వీళ్ళకి, ఆల్రెడీ ఉన్నట్టుంది. ఏది ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు ఆ మద్దతు, అటు లోక్సభ ఇటు రాజ్యసభ ఆమోదం పొందితే ఇక బిల్లు చట్టంగా మారుతుంది. దానికి ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర పడుతుంది, ఇక గెజిట్ రిలీజ్ అవుతుందన్నమాట. ఇందులో లోపాలను సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశగా విపక్షాలు ఒత్తిడి చేయాలి అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, దీనికి సవరణలు ప్రతిపాదించిన, దీని మీద వ్యతిరేకంగా యుద్ధం చేసిన, మళ్ళా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కేసులు కదులుతాయో, సిబిఐ ఈడీ కేసుల్లో జైలుకి వెళ్ళాల్సి వస్తుందో అనే భయంతో మనం చూసాం. గతంలో ఏ బిల్లు తెచ్చినా బీజేపీది ఈయన ఆమోదించాడు. అప్పుడు 33 మంది సభ్యులు, అటు రాజ్యసభలో 11 మంది, ఇటు దీంట్లో 22 మంది లోక్సభలో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లు ఆమోదించాడు. ఇప్పుడేదో మళ్ళీ ఇప్పుడు సభ్యుల సంఖ్య తక్కువ అయ్యేసరికి వ్యతిరేకంగా ఓటేస్తానంటున్నాడు. అది కూడా మనకు నమ్మకం లేదు, చూడాలి ఏం జరుగుద్దో. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.